హే విన్నర్స్, మన శరీరంలో ఆటోమేటిక్గా మన బాడీని హీల్ చేసే మెకానిజం ఉంటుంది అంటే మీరు నమ్ముతారా? ఈ మెకానిజం మనలో బాడీలో ఉన్న టాక్సిన్స్ని, డేంజరస్ సెల్స్ని, డెడ్ సెల్స్ని, క్యాన్సర్ సెల్స్ని చంపగలదు అంటే మీరు నమ్ముతారా? ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన శరీరంలో ఒక ఇంటెలిజెంట్ పార్ట్ ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుంది. దీని గురించి 2016లో ఒక సైంటిస్ట్ యోషువారా ఒసుమా అనే సైంటిస్ట్ తను ఒక బ్యూటిఫుల్ రీసెర్చ్ చేశారు. అండ్ తను ఎప్పుడైతే మైక్రోస్కోప్లో మన సెల్ ఇంటర్నల్గా ఏముందని చూస్తే తనకు తెలిసింది ఏంటంటే మన బాడీలో ప్రతి సెల్లో కూడా టాక్సిన్స్ని చంపడానికి కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతుంటాయి. లైసోజోమ్ అంటాం మనం దీన్ని. ఈ లైసోజోమ్ ద్వారా మన బాడీ ఎప్పుడు హెల్తీగా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, యంగ్గా ఉంటుంది. మరి మీరు మీ బాడీని, మీ శరీరాన్ని ఆటోమేటిక్గా హెల్తీగా యంగ్గా ఉంచుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీరు ఎవరికైనా షేర్ చేయండి, ఎందుకంటే మీరు షేర్ చేయడం ద్వారా వాళ్ళు హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈరోజు ఈ వీడియోలో నేను మాట్లాడబోయేది ఆటోఫాజీ గురించి. ఆటో అంటే ఏంటి? సెల్ఫ్. ఫాజీ అంటే ఈట్. ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, మన శరీరంలో మనం ఎప్పుడూ ఫుడ్ పంపిస్తుంటాం, కరెక్టా? మార్నింగ్ లేవగానే బ్రేక్ఫాస్ట్, మళ్ళీ ఒక 4 అవర్స్ కాగానే లంచ్, మళ్ళీ ఇంకొక 4 అవర్స్ కాగానే టీ స్నాక్స్, ఇంకొక 4 అవర్స్ కాగానే డిన్నర్. సో ఇలా ఎలాంటి రెస్ట్ లేకుండా కంటిన్యూస్గా మనం బాడీకి ఏదో ఒకటి ఇస్తున్నాము. అప్పుడు ఏం జరుగుతుంది? మన బాడీలో షుగర్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఏవైతే దొరకాలో అవన్నీ దొరుకుతున్నాయి. మరి బాడీలో ఉన్న లైజోమ్ అప్పుడు పనిచేస్తుందా? చేయదు. ఎప్పుడైతే బాడీకి ఎనర్జీ దొరకట్లేదో అప్పుడు ఈ మెకానిజం యాక్టివేట్ అవుతుంది, లైసోజోమ్ యాక్టివేట్ అవుతుంది. లైసోజోమ్ యాక్టివేట్ అయినప్పుడు ఫస్ట్ అది ఫ్యాట్స్ని తింటుంది, తర్వాత డెడ్ సెల్స్ని తింటుంది, తర్వాత టాక్సిన్స్ని తింటుంది. ఈ విధంగా మన బాడీలో ఒక బ్యూటిఫుల్ మెకానిజం రన్ అవుతుంది. ఈ మెకానిజం గురించే సైంటిఫిక్గా చెప్పకుండా స్పిరిచువాలిటీతో దాన్ని కనెక్ట్ చేశారు. ఎస్, ఈవెన్ మన హిందూ స్క్రిప్చర్లో చూస్తుంటే ప్రతి భగవంతుడికి ఒక డే ఉంటుంది. మండే శివుడికి ఉంటుంది, ట్యూస్డే గణపతి, వెనస్డే ఇలా చూస్తే థర్స్డే ఒక దేవుడికి, ఫ్రైడే లక్ష్మీదేవికి, సాటర్డే వెంకటేశ్వర స్వామికి. ఈ విధంగా ఈ సైన్స్ చెప్పకుండానే మన యాన్సెస్టర్స్ ఏం చేశారంటే, బాబు ఫాస్ట్ ఉండాలి, ఒక రోజు మొత్తం ఏం తినొద్దు. ఇలా చూస్తే శ్రావణంలో లేదా భాద్రపద మాసంలో ఇంకా డిఫరెంట్ మంత్స్లో కొన్ని పర్టిక్యులర్ డేస్లో మనం ఫుడ్ తీసుకోము, కరెక్టా? ఎందుకంటే ఇక్కడ ఆటోఫాజీని మనం యాక్టివేట్ చేస్తున్నాం. సో ఆటోఫాజీ అంటే ఏంటి? వెరీ సింపుల్. మన బాడీలో ఎప్పుడైతే ఫుడ్ రెడీగా లేదో అప్పుడు మన బాడీలో ఉన్న సెల్స్ ఏం చేస్తాయి? టాక్సిన్స్ని తింటాయి, టాక్సిన్స్ని చంపేస్తాయి. టాక్సిన్స్, డెడ్ సెల్స్, ఏవైతే అన్వాంటెడ్ ప్రోటీన్స్ ఉన్నాయో వాటిని రీసైకిల్ చేస్తుంది, రీసైకిల్ చేసి మళ్ళీ కొత్త ప్రోటీన్స్గా క్రియేట్ చేస్తుంది. ఇది మన బాడీలో మెకానిజం ఎప్పుడు రన్ అవుతుంది. మరి దీన్ని ఎలా యాక్టివేట్ చేయాలి? దీన్ని యాక్టివేట్ చేయాలంటే మనం ఈ పీరియడ్ని గుర్తుపెట్టుకోవాలి. వీక్లీ వన్స్ అట్లీస్ట్ 16 అవర్స్ వరకు మనం ఏమీ తినొద్దు, రైట్? 24 అవర్స్లో 8 అవర్స్ అంటే సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయంకి ముందు, అంటే సన్సెట్కి ముందు మనం ఫుడ్ తిన్నాము. తర్వాత నెక్స్ట్ 16 అవర్స్ నో ఫుడ్. అప్పుడు ఏం జరుగుతుంది? 12 అవర్స్ వరకు మన బాడీలో ఉన్న డైజెషన్ ప్రాసెస్ అంతా జరిగిపోతుంది. ఇది జరిగిపోయిన తర్వాత మెల్లిమెల్లిగా ఈ ఆటోఫాజీ మెకానిజం యాక్టివేట్ అవుతుంది. ఆటోఫాజీ యాక్టివేట్ అవ్వగానే ఏం జరుగుతుంది? మన బాడీలో ఉన్న టాక్సిన్స్, డెడ్ సెల్స్, అన్వాంటెడ్ థింగ్స్, క్యాన్సరస్ సెల్స్ ఇవన్నీ కూడా చనిపోవడం స్టార్ట్ అవుతుంది. మీరు ఏ రిలీజన్లోనైనా చూడండి, హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రిస్టియన్లో అయినా సరే, ప్రతి రిలీజన్లో కొన్ని రోజులు వాళ్ళు ఫాస్టింగ్ పెట్టుకుంటారు. ఈ ఫాస్టింగ్ ఎందుకంటే బికాస్ ఆటోఫాజీ మెకానిజంని యాక్టివేట్ చేయడానికి. సో దీని వెనకాల చాలా సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. అందువల్ల 2016లో పర్సన్ గాట్ నోబెల్ ప్రైజ్. మరి మీరు ఆటోఫాజీ మెకానిజం ఎలా యాక్టివేట్ చేయాలి, ఇది ఎలా జరుగుతుంది, దీని ప్రాసెస్ ఏంటి అంతా నేను ఈజీగా వివరించబోతున్నాను. మరి మీరు రెడీగా ఉన్నారా? ఫ్రెండ్స్, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మన బాడీలో ప్రతిరోజు కొన్ని కోట్ల సెల్స్ డ్యామేజ్ అవుతున్నాయి, కోట్ల సెల్స్ చనిపోతున్నాయి. కొన్ని సెల్స్ ఏం చేస్తున్నాయంటే మన బాడీలోనే స్ట్రక్ అయిపోతున్నాయి, మన ఎనర్జీని బ్లాక్ చేస్తూ ఉంటుంది, కరెక్ట్? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ డ్యామేజ్ అయిన సెల్స్ని, ఆ టాక్సిన్స్ని కన్వర్ట్ చేయాలి ఇంటూ హెల్తీ సెల్స్ అండ్ ఎనర్జెటిక్ సెల్స్గా మనం కన్వర్ట్ చేయాలి. అలా కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఆటోఫాజీ మెకానిజంని మనం ఆన్ చేయాలి. సో ఆటోఫాజీ మెకానిజం ఆన్ చేయాల్సిన ఓన్లీ వన్ థింగ్ అండి, మీరు వీక్లీ వన్స్ కంప్లీట్గా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని ట్రై చేయాలి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి? అట్లీస్ట్ 16 అవర్స్ వరకు యూ హ్యావ్ టు గివ్ అ గ్యాప్. ఎస్, ఆ గ్యాప్లో ఏం తీసుకోవాలని కొంతమంది అడుగుతారు. యూ కెన్ టేక్ వాటర్, యూ కెన్ టేక్ ఫ్రూట్ జ్యూసెస్. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒకవేళ ఆ ఆకలికి ఆగకపోతే
యూ కెన్ ట్రై సమ్ ఫ్రూట్ జ్యూసెస్, లెమన్ జ్యూస్ ఇలాంటివి ట్రై చేయొచ్చు. ఎందుకంటే దీనివల్ల మన ఆటోఫాజీ మెకానిజం యాక్టివేట్ అవుతుంది. సో ఆటోఫాజీ వల్ల మోస్ట్ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, కొన్ని డిసీజెస్ ఎవరికైతే వస్తుంటాయి జనరల్గా అల్జైమర్ డిసీజ్, ఒక పర్టికులర్ ఏజ్ తర్వాత వాళ్ళు మర్చిపోతుంటారు. అల్జైమర్ డిసీజ్, పర్కిన్సన్ డిసీజ్, క్యాన్సరస్ గ్రోత్ రాకుండా ఉంటుంది. అంటే దీన్ని రీసెర్చ్ ప్రకారంగా చెప్పారు, లైక్ 300 to 500% దెర్ ఆర్ నో ఛాన్సెస్ టు గెట్ దిస్. ఎవరైతే ఆటోఫాజీని ప్రాక్టీస్ చేస్తున్నారు, సో 24 to 48 అవర్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళకు ఈ పార్కిన్సన్, అల్జైమర్ డిసీజ్, క్యాన్సరస్ గ్రోత్ అనేది ఉండదు. సో ఆటోఫాజీ అనేది మన బాడీకి వెరీ ఎసెన్షియల్. ఈ మెకానిజం ఆటోమేటిక్, అంటే మీరు ఒక 12 అవర్స్ ఫాస్టింగ్ చేశారా, 16 అవర్స్ ఫాస్టింగ్ చేశారా, ఆటోమేటిక్గా ఈ మెకానిజం యాక్టివేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లైసోజోమ్ యాక్టివేట్ అయ్యి మన బాడీలో ఉన్న టాక్సిన్స్ తినడం స్టార్ట్ చేస్తుంది. మన టాక్సిన్స్, ఫ్యాట్ సెల్స్ ఇవన్నింటి తినడం స్టార్ట్ చేస్తుంది. సో స్లోగా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ వెళ్ళిపోతాయి. సో దీన్ని ప్రాక్టీస్ చేయాలంటే దెర్ ఆర్ 3 థింగ్స్. ఫస్ట్ ఏంటంటే మీరు నెక్స్ట్ ఈ 1 వీక్లో ఏదైనా ఒక డేని సెలెక్ట్ చేసుకోండి. సండే సాటర్డే దట్స్ అప్ టు యూ, రైట్? ఏదైనా ఒక డే సెలెక్ట్ చేసుకోండి. అట్లీస్ట్ వీక్లీ వన్స్ చేయకుంటే మేబీ 10 డేస్కి ఒకసారి చేయండి, లేదా 1 మంత్కి ఒకసారి అయినా చేయండి. బికాస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీనివల్ల మన బాడీ హీల్ అవుతుంది. సో ఫస్ట్ 0 to 12 అవర్స్ మీరు ఎప్పుడైతే ఫాస్టింగ్ చేస్తున్నారో అప్పుడు డైజెషన్ ప్రాసెస్ కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది. మన బాడీలో ఉన్న కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ డైజెస్ట్ అవుతుంటాయి. 12 అవర్స్ నుంచి 16 అవర్స్ వరకు మన బాడీలో ఉన్న ఫ్యాట్స్ బర్న్ అవుతుంటాయి. ఎందుకంటే ఎనర్జీ కావాలి, ఎనర్జీ దొరకట్లేదు, అప్పుడు ఫ్యాట్స్ బర్న్ అవుతుంటాయి. 16 అవర్స్ తర్వాత ఆటోఫాజీ యాక్టివేట్ అవుతుంది. ఒకసారి ఆటోఫాజీ యాక్టివేట్ అయిందా 24 అవర్స్ తర్వాత మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన బాడీలో ఉన్న డెడ్ సెల్స్ ఏవైతే ఉన్నాయో, క్యాన్సరస్ సెల్స్ అయితే ఉన్నాయో వాటి తినడం స్టార్ట్ చేస్తుంది. 48 అవర్స్ తర్వాత అవి కొత్త సెల్స్గా మారుతుంటాయి. స్టెమ్ సెల్స్ రీజనరేట్ అవుతుంటాయి. ఫ్రెండ్స్, దీని గురించి నేను ఇంకా చాలా డీటెయిల్గా మాట్లాడాను హెల్త్ మాస్టరీ వర్క్షాప్లో. సో ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ దేర్ ఇన్ ద హెల్త్ మాస్టరీ వర్క్షాప్, కంగ్రాచులేషన్స్. లేదంటే హెల్త్ మాస్టరీ వర్క్షాప్లో దీని గురించి నేను ఇంకా క్లియర్గా మాట్లాడాను. ఎలా ఆటోఫాజీ ప్రాసెస్ని ఇంకా మనం హార్ట్ కోహరెన్స్ అండ్ ఆటోఫాజీ ఈ రెండింటిని కనుక యాక్టివేట్ చేస్తే బ్యూటిఫుల్ రిజల్ట్స్ వస్తాయి. ఫ్రెండ్స్, కోచ్ నరేంద్ర ఛానల్లో అమేజింగ్ కాంటెంట్ ఉంది. మన మైండ్ గురించి, మన బాడీ గురించి, మన మైండ్ని ఎలా హీల్ చేసుకోవాలి, మన బాడీని ఎలా హీల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రెజెంట్ జనరేషన్లో మన బాడీ గురించి మనం తెలుసుకోవాలి, మన మైండ్ గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు ఈ మైండ్ అండ్ బాడీ గురించి మనం పట్టించుకోకపోతే మన లైఫ్లో ఎంత అర్నింగ్ ఉన్నా సరే, మన లైఫ్లో మనం ఎలాంటి స్టేజ్లో ఉన్నా సరే హ్యాపీగా ఉండలేం. మై డియర్ ఫ్రెండ్స్, సో ఆటోఫాజీని యాక్టివేట్ చేస్తానని కమెంట్లో పెట్టండి, ఐ ప్రామిస్ అని పెట్టండి మై డియర్ ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఈ 10 డేస్లో ఏ డే మీరు ఫాస్టింగ్ చేయబోతున్నారు, నెక్స్ట్ ఈ 10 డేస్లో 24 అవర్స్ నుంచి 48 అవర్స్ వరకు ఫాస్టింగ్ చేస్తానని ప్రామిస్ చేయండి. యూ కెన్ టేక్ జ్యూసెస్ ఆర్ యూ కెన్ టేక్ లెమన్ జ్యూస్, లెమన్ వాటర్ తీసుకోండి. బట్ ఐ వాంట్ యూ టు ప్రాక్టీస్ దిస్. ఎందుకంటే మీ లైఫ్, మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఆటోఫాజీని యాక్టివేట్ చేయండి, మీ బాడీలో ఉన్న హీలింగ్ మెకానిజంని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, రిలేషన్షిప్ మాస్టరీ, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్ అండ్ క్వాంటమ్ మేనిఫెస్టేషన్ వర్క్షాప్లో చాలామంది జాయిన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్. సో 8 ఫిబ్రవరి వీఆర్ కమింగ్ టు తిరుపతి. ఆఫ్లైన్ వర్క్షాప్లో కలుద్దాం. ఆల్రెడీ చాలామంది రిజిస్టర్ చేసుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్. సో కింద టైప్ చేయండి, ఐ యామ్ హెల్దీ, ఐ యామ్ ఎనర్జెటిక్. సీ యూ ఆల్ హెల్దీ పీపుల్ అండ్ ఎనర్జెటిక్ పీపుల్. థ్యాంక్ యూ.